అభిమన్యుడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన వెంటనే తన గొప్ప యుద్ధాన్ని మొదలు పెడతాడు. అతడు కవచధారణ అనే విద్యతో మొత్తం కురు సైన్యాన్ని మట్టి కరిపిస్తుంటాడు. అభిమన్యుడు చేస్తున్న ఈ యుద్ధం చూసి దుర్యోధనుడికి ఏం చేయాలో తెలియక ద్రోణాచార్యుడి సహాయం కోరుతాడు. అందుకు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు: సుయోధన, ఆ చిచ్చర పిడుగు చేతుల్లో విల్లున్నంత వరకు మన సైన్యంలో ఉన్నవారెవరు అతన్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఎలాగైనా అతడి చేతిలో ఉన్న ఆ విల్లుని పడగొట్టాలి. ఇది విధి దుర్యోధనుడు కర్ణుడి సహాయం కోరగా కర్ణుడు యుద్ధ నియమాలు పక్కన పెట్టి అధర్మంగా వెనక నుండి అభిమన్యుడి విల్లుని తన బాణంతో విరిచేస్తాడు. అశ్వత్థామ, శకుని, కృతవర్మ, బాహులికుడు వీళ్ళందరూ కలిసి అభిమన్యుడి పైనకి ఒకేసారి బాణాలు వేస్తారు. ఇంత జరుగుతున్న అభిమన్యుడు చివరికి తన రథచక్రాన్ని తీసుకుని యుద్ధం కొనసాగిస్తాడు. ఇంక అభిమన్యుడిని ఎలాగైనా చంపేయాలి అని అందరూ ఒక్కసారిగా బాణాలు వేయడం వల్ల అభిమన్యుడు అక్కడికక్కడే చనిపోతాడు. ఇది కురుక్షేత్రంలో నిజంగా బాధాకరమైన మరణం.